ఇప్పుడు ఆయన పాయింట్ ఏంటంటే పేదోని ఇండ్లే కూలగొట్టారు కానీ బడా నేతల ఇండ్లు ఎక్కడ అందరూ పల్లం రాజుగారి ఇల్లు కూలగొట్టారు, ఓవైసీ పార్టీ చెందిన ఎమ్మెల్సీ ఇల్లు కూలగొట్టారు, తర్వాత చాలా మందికి నోటీసులు ఇచ్చారు. చాలా పెద్ద పెద్ద ఎవరు ఆయన మొన్ననే 30 ఎకరాలు ఇక ఎమ్మెల్యేను ఏదో ఉన్నాడు ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీనో మరి టీడీపీ ఎమ్మెల్యేను వసంత నాగేశ్వరరావు ఆయనది కూడా 30 ఎకరాలు స్వాధీనం చేసుకున్న హైడ్రా. అది నా భూమి అంటే హైడ్రా వల్ల ఇప్పటికీ దాదాపు 1100 ఎకరాలు ప్రభుత్వ భూమి ఖరీదైన భూమి చెరువు శిఖాలు కాపాడబడ్డాయి. హైడ్రా వల్ల మేలే కానీ నష్టం లేదు. దీన్ని అనాలోచితంగా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏడ్చారని చెప్పేసి వాళ్ళు బాధపడరని వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి రేపు మూసి పరివాహక ప్రాంతాల్లో. వాళ్ళు ఇప్పుడు వాడు కట్టుకున్న రేకుల షెడ్డు చెరువులో కట్టుకున్నాడు, వాళ్ళకి తెలుసు నిజంగానే పర్మనెంట్ మంచిగా ఉన్నట్లయితే పర్మనెంట్ బిల్డింగే కట్టుకునేవాడే, శాశ్వత కట్టడం కట్టుకునేవాడే. ఇది ఎప్పుడైనా ఎవడో ఒకడు కూల్సుడు కాబట్టి రేకుల షెడ్ కట్టుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఇది తప్పు నాయన అని చెప్పాడు. అక్కినేని నాగార్జున కోల్చలేదా, అల్లు అర్జున్ జైల్లో పెట్టలేదా, అల్లు అర్జున్కి కేసు నమోదు చేయలేదా? కాంగ్రెస్ ప్రభుత్వాల్లో చట్టం అందరి ముందు అందరికీ సమానం గుర్తుపెట్టుకోండి.